పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇటీవలే మంగళగిరిలోని ఈ సినిమా కోసం సెట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెట్లో పవన్పై కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాను 2 పార్ట్లుగా విడుదల చేయబోతున్నారు. మొదటి పార్ట్ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే అధికారికంగా ఆ విషయంపై ప్రకటన అయితే వచ్చింది. సినిమా షూటింగ్ ఏడాది చివరి వరకు పూర్తయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా ఆలస్యం అవ్వడంతో ఆయన తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి అవ్వబోతుంది. కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం కీరవాణి చాలా ప్రత్యేకమైన పాటలను ఇస్తున్నారనే సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఈ దసరా కనుకగా మొదటి పాటను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. కానీ అతి త్వరలోనే దసరాకి హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి పాట రాబోతుందనే ప్రకటన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా నుంచి రాబోతున్న మొదటి పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ పాడిన పలు పాటలు మంచి స్పందన దక్కించుకున్నాయి. కనుక మరోసారి పవన్ కళ్యాణ్తో పాటు పాడించాలని సంగీత దర్శకుడు కీరవాణి భావిస్తున్నారట. కనుక కీరవాణి పవన్ను ఒప్పించే అవకాశాలు ఉన్నాయంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాడితే ఆ పాట బాగుంటుందని కీరవాణి భావిస్తున్నాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు కొందరైతే కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన మొత్తం రెడీ చేసి ఉంచారు. జ్యోతి కృష్ణ పూర్తి చేయడమే. కనుక ఇది క్రిష్ మూవీగానే పరిగణలోకి తీసుకోవచ్చు. అందుకే ఎలాంటి డౌట్ లేకుండా హరిహర వీరమల్లు సినిమాను చూడొచ్చనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.